ఆంధ్రనీవా కాలువ వెడల్పు చేసి రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వమంటే తగుదునమ్మా అంటూ లైనింగ్ పనులు మొదలు పెడుతున్నారు అని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆంధ్రనీవా ప్రధాన కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అనుబంధ సంఘాలతో పాటు సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, జల సాధన సమితి, ఇతర సంఘాల నాయకులు వారికి మద్దతు తెలిపారు. భారీ ర్యాలీగా ఆంధ్రనీవా కార్యాలయం వరకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతంలో 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆంధ్రనీవా ప్రాజెక్టు మొదలుపెట్టారని, అయితే నేటికి 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదన్నారు. కేవలం భూగర్భ జలాలు ఆధారితంగా చెరువులు నింపడం ద్వారా నీరు తీసుకుంటున్నారన్నారు. అయితే ఇప్పుడు దీన్ని కూడా నాశనం చేసే దానికి లైనింగ్ పనులు చేపడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుప్పంకి నీరు తీసుకువెళ్లాలంటే కాల్వ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్లకు పెంచాలని, దాన్ని మరచి లైనింగ్ పనులు చేయడం ఏంటన్నారు. చంద్రబాబు మెప్పు కోసం అధికారులు ఇలా చేయడం సరైంది కాదు అన్నారు. దీనిపై త్వరలో సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసి అన్ని అంశాలు వివరిస్తామన్నారు. లైనింగ్ పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయనివ్వమని స్పష్టం చేశారు. రాయలసీమ జిల్లాల్లో అత్యంత కరువు పీడిత మండలాలు, పశ్చిమ ప్రాంతము, కరువు పీడిత ప్రాంతము, ప్రత్యేకించి వర్షాపాతం అతి తక్కువగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే ఆనాటి పెద్దలు శ్రీరామకృష్ణయ్య గారు దీనికి డిజైన్ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు 1995లో దీనికి శంకుస్థాపన చేశారు. అలాంటి ఆంధ్రనీవా ప్రాజెక్టు యొక్క దాని కాలువ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కులకు పెంచాలని చెప్పి మేము ముందు నుంచి కూడా కోరుతా ఉన్నాం. అధికారానికి రాకముందు తెలుగుదేశం పార్టీ కూడా పెంచాలని కోరింది. కానీ ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత ఆంధ్రనీవా కాలువ సామర్థ్యాన్ని పెంచడం కాకుండా ఇవాళ దానికి లైనింగ్ చేస్తామని చెప్పడం అని నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అసంతృప్తికి గురయ్యారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి కర్నూలు, అనంతపురము, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇవాళ అందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాలువ సామర్థ్యాన్ని పెంచండి, ఆంధ్రనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న పట్టణాలు, గ్రామాలకు తాగునీరు ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ వైఖరి తీసుకోకుండా వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువకు లైనింగ్ చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రయోజనాలు నెరవేరవు. పైగా శాశ్వతంగా వీళ్ళ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వారు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలు వారి దృష్టికి తేవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.